ధాత్రి భక్తికి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష్య పండితులు అవినాష్ దాస్ గారు. ముందుగా గురుగారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, లైఫ్‌లో మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పనికి ఎంత ట్రై చేసినా ముందుకెళ్ళలేం. అలాగే చాలామంది లైఫ్స్‌లో ఇలాగే జరుగుతూ ఉంటుంది. అంటే దరిద్రం పట్టింది అంటారు కదా! ఆ దరిద్రం పడితే అది తొలగించుకోవడానికి ఎటువంటి పరిహారాలుంటాయి? మీ మాటల్లో తెలియచేయండి. ఉన్నప్పుడు బాగా చదువుకున్నావు. మార్కులు బాగా వచ్చాయి. బయట వచ్చిన తర్వాత నీకు జాబ్ హ్మ్. దొరకడం లేదు. వ్యాపారం పెడితే నడవడం హ్మ్. లేదు. పెళ్లి చేసుకుంటే ఎడబాటవుతుంది. హ్మ్. దీన్నే దరిద్రం అంటారు. అంటే నీకు నైపుణ్యం ఉంది. హ్మ్. చదవగలుగుతున్నావు. 100కి 100 మార్కులు వస్తున్నాయి. కానీ నువ్వు ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోతావు. చాలామంది ఉంటారు. టాలెంట్ 100కి 100, హార్డ్ వర్క్ 100కి 100. కానీ చేతిలో హ్మ్. రూపాయి ఉండదు. సరస్వతి కటాక్షం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం ఉండదు. చాలామంది ఉన్నారు వాళ్ళ సొసైటీలో అలా మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఇది బేసిక్గా దరిద్రం డెఫినిషన్. హ్మ్. అసలు ఆ దరిద్రం అనేది ఎలా మొదలవుతుంది అని మాట్లాడదాం. ఒక మనిషి జాతకంలో నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాల్లో గురుగ్రహమే మోస్ట్ ఇంపార్టెంట్. గురుగ్రహం పాడైందంటే జీవితం నాశనం అయిపోతుంది. అసలు ఏంటి గురుగ్రహం అని మీకు డౌట్ రావచ్చు. గురుగ్రహం అంటే బిహేవియర్, పాజిటివిటీ, మాట. అవును గురుగారు. పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గా మాట్లాడాలి. నువ్వు ఎంత గొప్ప ఇంజనీర్ అయినా నువ్వు మీ సీనియర్తో సరిగ్గా మాట్లాడకపోతే 2వ నెలలో నీకు తీసేసి పంపించేస్తారు. బిహేవియర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత మనం ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ మన గురువులు ఉంటారు. ఇప్పుడు నీకు డ్రైవింగ్ నేర్పించే అతను నీకు గురువు. నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే నీకు టీమ్ లీడర్ నీ గురువు. నువ్వు ఒక జూనియర్ డాక్టర్ అయితే ఒక సీనియర్ డాక్టర్ నీకు గురువు. నువ్వు ఒక సినిమా హీరో అయితే నీకు డైరెక్టర్ అనేవాడు గురువు. నువ్వు ఒక హీరో అనుకో, నువ్వు డైరెక్టర్ చెప్పింది వినాలి. అదే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నావు అనుకో, ఒక టీంలో ఉన్నావు, మీ టీం లీడర్ చెప్పింది వినాలి, టార్గెట్ అనేది డెలివర్ చేయాలి. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరిగేసి ఆటలు ఆడుకుంటే, పని చేయకపోతే నడవదు. మన గురువులు ఏం చెప్తారో మనం అది చేయాలి. ఇప్పుడు శాస్త్రాల్లో ఏం రాసిందంటే మంత్రం, తర్వాత హోమం, తర్వాత దానం, ఇవి చేయమన్నారు. ఎందుకు? ఇప్పుడు గురువుకు సంబంధించిన మంత్రం, దత్తాత్రేయ స్వామి గుడికి మీరు వెళ్ళారు. దత్తాత్రేయ స్వామి గురు స్వరూపం. దక్షిణామూర్తి గుడికి మీరు వెళ్ళారు, ఆయన కూడా గురు స్వరూపం. సాయిబాబా గురు స్వరూపం. రాఘవేంద్ర స్వామి మంత్రాలయం గురు స్వరూపం. ఎందుకు వెళ్ళమంటారు? మీరు వెళ్తే మీ గురుగ్రహం బాగుపడుతుంది. అంటే గురుగ్రహం బాగుపడడం అంటే ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత మార్పు వస్తుంది జీవితంలో, ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఎవరికి పడితే వారికి సమాధానాలు ఇవ్వడము, ఎదురు సమాధానాలు ఇవ్వడము. మనకనే వయసులో పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు లేకపోతే మనకన్నా సీనియర్స్ మన గురువులు, వాళ్ళకి ఎదురు సమాధానం ఇవ్వకూడదు. ఫస్ట్ అది నేర్చుకోవాలి. అది మామూలు మనిషికి చెప్తే అర్థం కాదు. అది వాడిని, అతన్ని ఆ గుడికి వెళ్ళమని చెప్తాను. ఎందుకు? నువ్వు అక్కడికి వెళ్తే ఏదో మిరాకిల్ జరగదు, నీలో మార్పు వస్తుంది. నీలో మార్పు వస్తే మెల్లిగా స్లోగా గురుగ్రహం అనేది, గురుగ్రహం అంటే ఏది కాదు, అదృష్టం. అదృష్టం అనేది స్టార్ట్ అవుతుంది. మీరు చూడండి, కొన్ని జీవితాలు అతివృష్టి అనావృష్టి అని ఉంటాయి, గమనించారా? ఒక 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు వాడికి ఏమీ ఉండదు, కింద మీద పడుతూ ఉంటాడు, ఒకటేసారి రైజ్ అవుతాడు. గమనించారా మీరు? అది సంకేతం గురుగ్రహం పాడైపోయిందంటే. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద లైఫ్ చాలా వీక్గా ఉంటుంది. గురుగ్రహం పాడైన వాళ్ళకి 36 కరెక్ట్ వయసుకి అదృష్టం అనేది మొదలవుతుంది. ఒకవేళ నీ జీవితం కరెక్ట్ 36కి మారిందనుకో, అంటే నీ గురుగ్రహం డ్యామేజ్ అయ్యి ఒకటేసారి మారింది అని. అదే గురుగ్రహం బాగుందనుకో, అర్లీ సక్సెస్. 21 ఇయర్స్కి నీకు ఐఏఎస్ జాబ్ వచ్చేస్తుంది, నువ్వు సీట్ వచ్చేస్తుంది నీకు.
యూపీఎస్సీ క్లియర్ చేసేస్తావు. అది బాగాలేదనుకో వెయిట్ చేయాల్సి వస్తుంది. అదే గురుగ్రహం మాదిరిగా ఉందనుకో జీవితం కూడా బాగా వెళ్తూ ఉంటుంది. ఒక ఇంజనీర్ లాగా, ఒక డాక్టర్ లాగా హ్యాపీగా మంచిగా చక్కగా వెళ్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, గురువుని నిందించకూడదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎంత పెద్ద వ్యక్తి అయినా కావచ్చు, పెద్ద సినిమా హీరో కావచ్చు, ఒక గురువు దగ్గరికి వెళ్తే ఆశీర్వాదం తీసుకుంటారు, దండం పట్టుకుంటారు, కాలు గట్టిగా పట్టుకుంటారు స్వామివారివి. అది గుర్తుపెట్టుకోవాలి. గురువే శ్రేష్టం. అమ్మా నాన్న తర్వాత గురువే. ఇంకా చెప్పాలంటే అమ్మా నాన్న కంటే ముందు కూడా గురువే. సాక్షాత్ జగత్తు గురువే. తల్లి తండ్రి గురువు దైవం. నిజం చెప్పాలంటే గురువే. అసలు గురువు అంటే ఏం కాదండి. ఇప్పుడు అమ్మా నాన్నకు కూడా గురువు కనెక్ట్ అవుతుంది. గురువు అంటే రెస్పెక్ట్. అమ్మా నాన్నకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ప్రతి మనిషికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. గురువే అని కాదు. నువ్వు ఒక పెద్ద వ్యాపారం చేస్తున్నావు, నీ డ్రైవర్కి, నీ మేనేజర్కి, అసిస్టెంట్కి, సెక్రటరీకి అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. జనరల్గా ఏం జరుగుతుందంటే మన వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఏదైనా బర్త్డే ఉందనుకోండి వాళ్ళ కొలీగ్స్ని పార్టీకి తీసుకెళ్తారు, సీనియర్స్కి స్వీట్ బాక్సులు ఇస్తారు, ఆ డ్రైవర్లు క్లీనర్లు వాళ్ళందరిని వదిలేస్తారు. అది చేయకూడదు. అందరూ సమానం, అందరినీ సమానంగా చూడాలి. మాట కూడా డ్రైవర్తో ఒక రకంగా మాట్లాడతారు, అధికారితో అబద్ధాలు మాట్లాడతారు, కొలీగ్స్తో నువ్వెంతరా అంటారు. అందరికీ గౌరవం ఇవ్వాలి. ఎవరైతే గౌరవం ఇస్తారో వాళ్ళ గురుగ్రహం బాగుపడుతుంది. మీరు నాగార్జున గారిని చూడండి, ఎవరితో అయినా చాలా పద్ధతిగా మాట్లాడతారు. అది ఎవరైనా కావచ్చు. అతని స్థాయి ఏంటండి, ఎంత పెద్ద స్థాయి అతనిది. చిరంజీవి అయినా నాగార్జున అయినా వాళ్ళ స్థాయిలో ఉన్నారంటే మాట చాలా ఇంపార్టెంట్. మాట సరిగ్గా లేకపోతే మనం ఏమీ చేయలేము. మాట సరిగ్గా ఉండాలి, ఆలోచన కూడా సరిగ్గా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే మాట దాచేస్తారు, అంటే అన్ని అబద్ధాలు మాట్లాడతారు, ఏదో నటన అంటారు కదా, నటిస్తూ ఉంటారు, లోపల నల్లగా ఉంటుంది, చీకటి ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా గురువు సహకరించడు. లోపల శుద్ధంగా ఉండాలి, బయట కూడా శుద్ధి ఉండాలి. అలాంటి వాడిని ఎవరు ఆపలేరు ప్రపంచంలో. నో వన్ కెన్ స్టాప్ హిమ్. ఆడు ఇంకా గురుగ్రహం అనుగ్రహిస్తుంది, ఆడికి అంచెలంచెలు ఎదుగుతాడు. చూడండి మీరు, రవితేజ, విజయ్ దేవరకొండ ఇలా అంచెలంచెలుగా ఎదిలాడు. అర్జున్ రెడ్డి, అది విజయ్ దేవరకొండ ఎంత బాగా మాట్లాడతారు చూడండి మీరు ఇంటర్వ్యూస్లో. ఇంకోటి, గురుగ్రహం అంటే అందరి గురించి ఆలోచించేవాడు. నీ ఒక్కడి కోసమే కాదు, ఈ ఆఫీస్లో ఉన్న అందరి కోసం నేను ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మంచి చేద్దాం అనుకున్నావు, నా ఫ్రెండ్ కానీ కాదు, అందరికీ మంచి చేయాలి. ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఉన్నాడు, అందరి కోసం ఆలోచిస్తాడు. ఒక పథకం వస్తే ఆ పథకం అందరి త్రూ డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఎంతమందికి ఎంత మంచి చేయగలవు, ఎదురోడికి ఎంత గౌరవం ఇవ్వగలవు. అందరిని కలవకపోవచ్చు, అందరిని కలవలేను, కానీ ఒక పథకం వేస్తే అది చివరి మనిషి వరకు వెళ్తుంది. సో బీయింగ్ పాజిటివ్, బీయింగ్ హ్యూమన్, ఇది చేస్తేనే దరిద్రం అనేది పోతుంది. కానీ అసలు నువ్వు పాజిటివ్గా మాట్లాడలేకపోతున్నావు, మొత్తం నెగిటివ్ స్టేట్లోకి వెళ్ళిపోయి ఒక సైకోలాగా తయారైపోతారు. కొంతమంది డ్రగ్స్ వేసుకుంటారు, రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఉంటారు. అలాంటి వాళ్ళు బయటికి రావాలంటే నేను చెప్పినవి మంత్రం, హోమం, దానం చేస్తే మైండ్ సెట్ మారుతుంది. మెల్లిగా స్లోగా మారుతుంది. ఒక రోజులో మారదు, 1 year పడుతుంది. స్లోగా స్టెప్ బై స్టెప్. కానీ 1 year తర్వాత రైజ్ ఉంటుంది చూడండి ఆ మనిషిది. ఎవ్వడాపలేడు భూమి మీద, ఆకాశానికి వెళ్ళిపోతాడు, కోటీశ్వరుడు అయిపోతాడు. బీయింగ్ పాజిటివ్, ఇఫ్ యు ఆర్ పాజిటివ్ నో వన్ కెన్ స్టాప్ యూ. రిమెంబర్ దట్ దిస్ ఈజ్ ద రెమెడీ ఫర్ దరిద్రం. బీ పాజిటివ్. ఏ విషయమైనా, ఏ మనిషి అయినా, ఏ వస్తువైనా పాజిటివ్గా చూడాలి. ఒక వాటర్ బాటిల్ కావచ్చు, ఒక ఫోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ మతం వాడైనా కావచ్చు. పాజిటివ్, ట్రై టు సీ పాజిటివ్, అవాయిడ్ నెగిటివ్. ఎంత నెగిటివ్ అవాయిడ్ చేస్తే అంత దరిద్రం దూరం వెళ్తుంది. ఒక్క నెగిటివ్ మాట్లాడడానికి ఒక్క మనిషి నాకు నచ్చలేదు అని చెప్తే అయిపోయి, నెగిటివే కదా. ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయింది, ఆ కంటెస్టెంట్ నాకు నచ్చలేదు అని అన్నావు కదా. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. మనం ఎవరిని హేట్ చేయకూడదు, ఎవరిని జడ్జ్ చేయకూడదు జీవితంలో. నీకు ఇష్టం ఉన్నాడు, ఓకే, వాడిని హేట్ చేయమాకు. వాడు ఉన్నాడు, వాడిని ఎగ్జిస్ట్, లెట్ హిమ్ బీ హ్యాపీ, బట్ డోంట్ హేట్ హిమ్. వాడిని ట్రోల్ చేయమాకు, సపోర్ట్ చేయి కుదిరితే. నీకు ఇష్టం ఉన్నోడిని లైక్ చేయి, లవ్ చేయి. నీకు ఇష్టం లేనోడిని సపోర్ట్ చేయి. లేకపోతే లెట్ హిమ్ బీ హ్యాపీ. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు.
సో హ్యావింగ్ ఏ పాజిటివ్ మైండ్ సెట్ ఈజ్ ద సొల్యూషన్. గురువు బాగుండాలంటే ఫస్ట్ పాజిటివ్గా ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలండి. బీ పాజిటివ్, లైఫ్ విల్ టర్న్. ఎలా మీరు ఊహించలేరు హౌ లైఫ్ విల్ టర్న్. ఎలా తిరుగుతుంది, ఇలా తిరిగేస్తుంది. వేళ్ళ నుంచి సంపాదించేది మీరు కోట్లలోకి వెళ్ళిపోతారు మీకు తెలియకుండానే. 99% ఆఫ్ పీపుల్ భూమి మీద 99% నెగిటివ్ మైండ్ సెట్టే. ఓన్లీ 1% పాజిటివ్, వాళ్ళ దగ్గర సక్సెస్ ఉంది. గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి టాలెంట్ ఉందా, హార్డ్ వర్క్ ఉందా, ఇవన్నీ అనవసరం. సెకండరీ, థర్డ్, ఫోర్త్ గ్రేడ్. బీ పాజిటివ్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. వాడు పుట్టడమే చాలా గొప్ప ఇంట్లో పుడతాడండి. గురుగ్రహం బాగున్నాడు, పుట్టడమే చాలా గొప్ప ఇంట్లో పుడతాడు. లేకపోతే మిడ్ లైఫ్ అంటారు చూడండి, మిడ్ లైఫ్లో ఒక్కటేసారి మార్పు వస్తుంది. ఇది బేసిక్గా దరిద్రం తొలగించాలంటే మార్గం అండి. ఓకే గురుగారు, తల్లిదండ్రిని గౌరవిస్తూ, గురువుని గౌరవిస్తూ లైఫ్లో దరిద్రం అనేది పట్టుకుంటే అది ఎలా తొలగిపోవాలనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.